ఈ ఫేస్ కనిపించాలా? షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఇప్పుడే ట్రాఫిక్లో షాపింగ్ వీడియో అండి. ఏం చేసామనేది ఇవ్వండి. మా పాప ఈ 2 చీరలు తీసుకుంది. డోలా అంటండి. డోలాను ఏదో చెప్పారండి, కాకపోతే ఫ్యాన్సీ టైపు. పటోలానా? పటోలా శారీస్ అంటండి. పటోలా శారీస్ అన్నారు, డోలా కాదు. పటోలా శారీస్ వచ్చిందనమాట. హాఫ్ అండ్ హాఫ్ వచ్చి చాలా బాగుందండి. వెరైటీగా ఉంది ఈ శారీ. ఇదంతా పళ్ళు వస్తుంది, ఇదంతా కుచ్చిళ్ళు వస్తుందండి. ఇదంతా పళ్ళు వస్తుంది అనమాట. హాఫ్ అండ్ హాఫ్. ట్యాజిల్స్ కూడా ఇలా ఇచ్చారండి. ట్యాజిల్స్ కూడా బాగున్నాయి కదా. ట్యాజిల్స్ కూడా ఇలా ఇచ్చారు. పటోలా శారీస్ అంటండి. అంటే మేము పటోలా శారీస్ ఇప్పటివరకు తీసుకోలేదండి. బార్డర్ కూడా వచ్చింది, చాలా బాగుందండి. బార్డర్ కూడా వచ్చి చాలా చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. ట్రాన్స్పరెంట్ లేదు, ట్రాన్స్పరెంట్ లేకుండా బాగుందండి. ఇలా బ్యాక్ ఇలా కనిపిస్తుంది. బాగుందండి శారీ. ఇది ఇచ్చినట్టున్నారండి. 2500 దాకా పడింది. ట్యాగ్ ఇటు ఉన్నట్టుందండి. మళ్ళీ 2395 పడిందండి. 3150 అయితే కొంచెం డిస్కౌంట్ అంట. ఇది కూడా అంతేనండి, సేమ్ పటోలా శారీయే. కాకపోతే ఇలాగా బాగుందండి. డిజైనర్ వేర్ అంటే క్యాటలాగ్ శారీ అండి. ఓన్లీ 1 పీస్ అనమాట. పటోలా శారీలో క్యాటలాగ్లో ఓన్లీ 1 పీస్ అంటండి. సింగిల్ పీస్. పెదాలో చెప్తుంది కదండి తను సింగిల్ పీస్ అని. అలా ఇది కూడా సింగిల్ పీస్ అండి. చాలా బాగుందండి. లాస్ట్లో చూసాను, ఇది చాలా బాగుంది అనిపించింది. వెరైటీగా ఉంది, బాగుంది అనిపించింది. ఇంకా అందుకని తీసుకున్నామండి. ఇది పళ్ళు వస్తుంది అనమాట. శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. చాలా బాగుందండి. ఇది బ్లౌజు. వెరైటీగా ఉందండి. పిల్లలు కట్టుకోవడానికి బాగుంటుందండి ఈ శారీ కూడా. అది మా పాపే సెలెక్ట్ చేసుకుంది. 2 శారీస్ కూడా తానే సెలెక్ట్ చేసుకుందండి. కబోర్డ్లో అక్కడ ఉంటాయి కదా షోకేసులో, వాళ్ళేవో పిచ్చి పిచ్చి శారీస్ చూపిస్తుంటే కానీ సెలెక్ట్ చేసుకుంది. 2 చీరలు కూడా చాలా బాగుందండి. ఈ శారీ కూడా అంతేనండి. 2500 దాకా పడింది. ఇవ్వండి 2500 అయిందండి. చాలా బాగుంది ఈ శారీ కూడా. ట్రాన్స్పరెంట్ లేదండి. మెయిన్ ట్రాన్స్పరెంట్ కాకుండా నైస్గా ఉన్నాయి శారీస్. చాలా బాగున్నాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే మా పాపకి ఇచ్చండి. తన మ్యారేజ్ శారీస్ కూడా అన్నీ దాంట్లోనే పర్చేజ్ చేసాము. ఇవ్వండి క్లిప్స్ తీసుకున్నాం అక్కడే. హెయిర్ క్లిప్స్, శారీ క్లిప్స్, శారీ పిన్స్ అండి. ఇవి బటర్ఫ్లై ఇలా వచ్చింది అని చెప్పేసి సిల్వరు, బ్రౌను, ఫ్లవర్స్ అలా తీసుకుంది. ఇవేమో తను డైలీ పెట్టుకోవడానికి క్లిప్స్ తీసుకుందండి. అవి కూడా సేమ్ ఆ షాప్లోనే పక్కన ఉంటాయి కదండి, అక్కడ తీసుకున్నాము. యాక్చువల్గా మేము వెళ్ళిన పర్పస్ ఒకటి, కానీ అది దొరకలేదండి. మేము లాంగ్ ఫ్రాక్ ఏదో తీసుకుందాం అనుకున్నాము. లాంగ్ స్కర్ట్ తీసుకుందాము ఒక దాని మీద కానీ వెళ్ళాము, కానీ అది దొరకలేదండి. ఇవ్వండి ఇప్పుడు అందరూ కూడా కాలుకి పిల్లలందరూ ఇలాగా బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటున్నారండి. సిల్వర్తో బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటున్నారు. ఇలా వస్తుందండి. బ్లాక్ థ్రెడ్ తీసుకుందనమాట, బాగుంటుందని తను ఒకటి కట్టుకుంది. వాళ్ళ సిస్టర్ కోసమని ఇది తీసుకుందండి. ఇది అరౌండ్ 1000 రూపీస్ అమ్మ. ఇది 1000 రూపీస్ అండి. ఇది సిల్వర్ అనమాట. అంటే 916 స్టెర్లింగ్ సిల్వర్ అండి. అందుకని కొంచెం ఎక్కువ రేట్ వేస్తారు దీనికి. స్టెర్లింగ్ సిల్వర్ వలన ఎక్కువ రేట్ వస్తారండి. ఐటమ్ కాస్ట్ పడుతుందండి. ఇది ఇలాగా సిల్వర్ ఎంత ఉన్నది అనేది కాదు, ఐటమ్ కాస్ట్ పడుతుందండి. ఒక కాలుకే పెట్టుకుంటున్నారండి. అంటే దిష్టు అది అనుకుంటున్నారు కదా, ఆ టైప్లో అని పెద్దవాళ్ళు అంటారు. కానీ వాళ్ళు షో కోసం పెట్టుకుంటున్నారండి, ఫ్యాషన్ కోసం. ఓన్లీ సింగిల్ లెగ్కి అదండి. ఇది ఒకటి తీసుకుంది. ఇవన్నీ క్లిప్స్. ఈ శారీస్ అండి. శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి.
చాలా బాగున్నాయి. లుక్ అయితే చాలా బాగుందండి. అది తీసుకున్నాము. ఇవన్నీ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనేనండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాము. యాక్చువల్గా మేము మా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది, ఇలా ఒక బ్లౌజ్ ఉందండి. ఆ బ్లౌజ్ శారీ మీద కానీ తీసుకున్నా కానీ నేను లాంగ్ స్కర్ట్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందేమోనని వెళ్ళాము, కానీ లాంగ్ స్కర్ట్ దొరకలేదండి. అన్నీ కూడా అంత రిచ్గా లేవండి, నార్మల్గా వేసుకునేటట్లు ఉన్నాయి. దీనికి కొంచెం పార్టీ వేర్ అయితే బాగుంటుంది అనుకున్నాము. పార్టీ వేర్ అయితే బాగుంటుందని వెళ్ళాము. లాంగ్ స్కర్ట్ అయితే దాని మీద ఇలా టాప్లా వేసుకోవచ్చు, బాగుంటుంది అని వెళ్ళామండి. హ్యాండ్స్ అది కూడా ఇలా నెట్లోకి వెళ్ళిపోతుందండి, నెట్ ఇలా పైకి వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే. అందుకని లాంగ్ స్కర్ట్ శారీ కంటే కూడా నేను శారీ మీద కానీ తీసుకున్నాను యాక్చువల్గా తనకి, కానీ తన లాంగ్ స్కర్ట్ అయితే బాగుంటుందేమో తీసుకుందాం షాప్కి వెళ్దాం అని వెళ్ళాము, కానీ అది దొరకలేదండి. అది దొరకలేదు కానీ ఒక 6,000-7,000 షాపింగ్ చేసుకుని వచ్చాము. అదేండి ఆడవాళ్ళ మజాకా అని అలాగే ఉంటుంది కదండి మన షాపింగ్. మనం ఒకదానికోసం వెళ్తాం కానీ ఆ ఒక్కటి లేకపోతే మనం తిరిగి వచ్చేయం కదా, మళ్ళీ మనం వేరు కూడా చూసుకుని వస్తామండి. చాలా ఇష్టం కదా లేడీస్కి షాపింగ్ అంటే. అలాగా ఇవన్నీ కూడా ఈరోజు షాపింగ్ చేసి వచ్చామండి. ఈ శారీస్ కూడా ఇలాగా షాపింగ్ చేసి వచ్చామన్నమాట. శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. పట్టుల శారీస్ అట. మీరు కూడా ఒకసారి ఆ షాప్కి వెళ్ళి మీరు కూడా అడగచ్చు, చాలా బాగున్నాయండి. రెండు కూడా క్యాటలాగ్ శారీసేనండి. సింగిల్ పీసే అన్నారు. సింగిల్ పీస్ అయితే బాగుంటుందని చెప్పేసి అలా తీసుకున్నామండి. వేరే ఎవరి దగ్గర ఉండవు కదా, మన దగ్గరే ఉంటాయి సింగిల్ పీస్ అంటే, అలా అని తీసుకున్నామండి. అదండి నేను మా పాప ఇద్దరము అలా షాపింగ్కి వెళ్ళి సరదాగా కొంచెంసేపు ఎంజాయ్ చేసి వచ్చామండి. ఈరోజు రేపు తనకి హాలిడే అనమాట. ఆ హాలిడేని ఈరోజు ఇలా యూటిలైజ్ చేసుకున్నామండి. మా అల్లుడి గారికి వర్క్ ఉంది, తన డ్యూటీకి వెళ్ళిపోయారు, తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మేము ఇంక ఇలా షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాపింగ్కి వెళ్ళి ఇలా ఇవి కొనుక్కొచ్చామండి. నలకొసలేదని కింద చూడు, కాలు కింద. అదిగో ఇక్కడ కవర్ మీద ఇదండి ఈరోజు షాపింగ్ ఇవ్వండి. ఇవి ఎలా చూస్తే ఏమీ కనిపించట్లేదండి, కానీ 7,000 దగ్గర అయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. శారీస్ షాపింగ్ అంతా కూడా అలా అండి. ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే అంతే కదండి, మనం ఏదైనా ఒక వస్తువు కోసం వెళ్తాం కానీ ఆ వస్తువు లేదు అని తిరిగి వచ్చేయడానికి మనకు నచ్చదు. అలా డిసప్పాయింట్ అవ్వం మనం, వేరేది తీసుకుని మనం సాక్రిఫైస్ అయ్యి రావాలండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జ్యువెలర్స్ కూడా పెట్టారండి. ఇలా ఉంటుందండి మన షాప్కు. చేసుకుని వచ్చామండి. బాయ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బాగుంటుందండి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు.